ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నానండి ఈ మాట, అవకాశం రావట్లా. ఈ పూట అవకాశం వచ్చింది. ఇలాగేనంట ఒక సంఘంలో మరియమ్మ అనే వ్యక్తి ఉంది. అమ్మ మరియమ్మ అనే వాళ్ళు మిమ్మల్ని ఎవరిని అనట్లేదు, మరియమ్మ అనే వ్యక్తి ఉంది. ఎందుకు ఈ పేరు పెట్టాల్సి వచ్చిందో కొంచెం ముందుకు మీకు చెప్తా. సంఘంలో మరియమ్మ అనే ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తికి ప్రతిరోజు మందిరానికి వెళ్తుంది వస్తుంది. వృద్ధాప్యం వచ్చేసింది. వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా చేసి పెళ్ళి అయిపోయిన పరిస్థితి వస్తే ఆయన అడుగుతున్నాడు, అమ్మా పాస్టర్ గారు అడుగుతున్నాడు, మరియమ్మ బాప్తిసం పొందుకోమ్మా, రక్షణ పొందుకోమ్మా అని అంటే ఆమె అంటుందంట, అయ్యా అమ్మాయి పెళ్ళి అయిపోయి పొందుకుంటా అని అంటుందంట. సరే పాస్టర్ గారు ఆగాడు. అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అమ్మాయి పెళ్ళైనాక బాప్తిసం పొందుకుంటానన్నాగా, రక్షణ పొందుకోమ్మా అంటే ఇప్పుడే కదా అయ్యా పెళ్ళయింది, అమ్మాయి పిల్ల పుట్టాలిగా, పుట్టని అందంట. తర్వాత అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, అమ్మాయికి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత ఆ బిడ్డకి బారసాలు వేసేటప్పుడు కూడా వచ్చి అడిగాడంట, అమ్మాయి పెళ్ళి అన్నావు, తర్వాత బిడ్డ అన్నావు, ఇప్పుడు బారసాలకు వచ్చాం, ఇప్పుడైనా రక్షణ పొందుకోమంటే ఇప్పుడే కదయ్యా బారసాల, కొంచెం అమ్మాయిని పెద్ద మనిషి అవని అప్పుడు పొందుకుంటాను అందంట. ఇక అలా కొంచెం ముందుకు వెళుతుండగా ఆ అమ్మాయి పెద్ద మనిషి కూడా అయింది. అప్పుడు అడిగాడంట, అమ్మా పెళ్ళి అన్నావు, బారసాలు అన్నావు, తర్వాత ఇప్పుడు పెద్ద మనిషి కూడా అయింది, ఇప్పుడన్నా పొందుకోమంటే ఇప్పుడే కదా పెద్ద మనిషి అయింది, ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోతే పెళ్లి చేసేస్తాం కదా, అప్పుడు పొందుకుంటాను అందంట. అందుకు కాదమ్మా, అమ్మాయి గురించి కాదు నీ గురించి అమ్మా నా బాధ, బాప్తిసం రక్షణ పొందుకోమంటే అలాగే నిర్లక్ష్యం చేసి వాయిదా వేస్తుంది. అమ్మాయి పెళ్ళి అవ్వలేదు కానీ ఈలోపు ఏమో బకీడు దగ్గర పెట్టుకుని తన్ని చనిపోయింది. ఇక అయిపోయిన తర్వాత వెంటనే పాస్టర్ గారు ఆ వార్త తెలిసి దిగులు పడిపోతున్నాడంట. అయ్యో మరియమ్మ గారు బాప్తిసం పొందుకోకుండా చనిపోయిందే, బాప్తిసం పొందుకోకుండా మరియమ్మ గారు ఈ యాత్ర ముగించి వెళ్ళిపోయిందే, ప్రేతాత్మలో చేరిపోద్దేమో అని బాధపడిపోతూ ఉండగా ఈ లోపల బంధువు ఒకడు వచ్చాడంట. వచ్చి పాస్టర్ గారు మా మేనత్వం తీసుకెళ్ళడానికి పెట్టి తయారు చేయించండి అంటే ఈయన కోపంగా అన్నాడంట, బాప్తిసం పొందడానికి పెట్టలేదు ఏమి లేదు కుదరదు అంటే వెంటనే అతను తిరగబడి అన్నాడంట. అసలు అక్కడికి కొంచెం వేసి వచ్చాడంట. అతను అంటున్నాడంట, ఇదిగో ఊరుగాని ఊరు వచ్చావు, నువ్వు గనక మర్యాదగా పెట్టి తీసుకురాలేదో నేను 2 పెట్టెలు చేసి ఒక పెట్టెలో నిన్ను పెట్టి తీసుకెళ్తాను అన్నాడంట. ఇక చేసేది ఏమి లేక వీళ్ళు చూస్తే ఎలా ఉన్నారని చెప్పి హడావుడిగా పెట్టి తయారు చేయించి, ఇష్టం లేకపోయినా సరే ఆమె రక్షణ పొందలేదు, ఎన్ని సంవత్సరాలు మొత్తుకున్నా, చిన్నపిల్లలు అప్పటి నుంచి పెళ్లి కాకముందు మొత్తుకున్నానే నా మాట వినలేదని కంగారు పడిపోతూ సర్లే అని చెప్పి పెట్టి చేయించిన తర్వాత ఆ పెట్టెలోకి తీసుకొచ్చి ఆ మరియమ్మ గారిని చక్కగా బిగిసిపోయిన మరియమ్మ గారిని ఆ పెట్టెలోకి పడుకోబెడితే అందరూ మేకప్ వేశారు. ఎవరికి వాళ్ళు పౌడర్ తీసుకొచ్చి మొహాన్ని కొట్టాడు. ఒకళ్ళు తీసుకొచ్చేసి ఆ అత్తరబుడ్డి మొత్తం తీసుకొచ్చి మొహాన్ని పోసేసాడు. ఇంకొకళ్ళు పూలు తీసుకొచ్చి కొన్ని నోట్లో కొన్ని మొహాన్ని పెట్టేస్తే చివరికి ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆ మరియమ్మ ఎలా తయారైందో తెలుసా? ఒక చిన్నపాటి దెయ్యం పిల్లలాగా తయారైందంట. ఇదంతా ఒక పాస్టర్గా చెప్పింది మీకు జ్ఞాపకం చేస్తున్నా. తయారైతే వెంటనే ఇక ఆ సమాధి చేయడానికి వెళ్ళడానికి అన్ని సిద్ధపరిచేసిన తర్వాత సంఘ పెద్ద ఒక ఆయన అన్ని మేకులు కొట్టకుండా ఒక మేకు ఆపి ఎవరైనా ఒకడు వస్తాడు ఆఖరిలో అని చెప్పి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వస్తున్నాడంట, నా చెల్లిని చూడాలని కేకలేస్తూ వస్తే సరేరా అతను ఎవరు వస్తున్నాడు అప్పుడే పెట్టి మేకులను బిగించమాకండి ఉంచండి అన్న తర్వాత ఇక్కడి నుంచి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను వినండి. వెంటనే ఇప్పుడు పెట్లో ఎవరున్నారు చెప్పండి? మరియమ్మ ఉన్నారు. బతుకుందా చనిపోయిందా? చనిపోయింది. దయ్యం పిల్లలాగా అన్ని కుచ్చులు లేకుండా చీరట చుట్టేసి ఆ పెట్లో పెట్టేశారు. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళిందంట. ఇక్కడ వినండి ఈ మాట. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళగానే హడావుడిగా పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పి గేట్లోకి వెళ్ళిపోతుందంట. వెళుతుండగా యేసయ్య అక్కడ ఆగి, అమ్మా ఎక్కడికి వస్తున్నావు? అదేనయ్యా లోపలికి వస్తున్నావు బాగానే ఉంది, రక్షణ పొందావా? రక్షణ పొందనగానే వెంటనే ఆలోచించిందంట, అయ్యో రక్షణ పొందబోదు ఇక్కడ రానివరా, లోపలికి రానివరమ్మా, రక్షణ పొందితేనే రానిస్తారు. ఆ మాట చెప్పగానే వెంటనే హడావుడిగా అయిపోయి బతులాడుతుందంట, అయ్యా నా పేరు మరియమ్మే, మీ అమ్మ పేరు మరియమ్మే, నన్ను లోపల రానిస్తావంటే పేరు పెట్టుకున్నంత మాత్రం నేను లోపల రానివ్వనమ్మా, రక్షణ ఉందా? రక్షణ లేదయ్యా. సరే పాస్టర్ గారికి ఒకరోజు భోజనం పెట్టి కొత్త బట్టలు పెట్టాను, లోపలికి రానిస్తావా అని అడిగిందంట. నువ్వు బట్టలు పెట్టినా భోజనం పెట్టినా ఏది పెట్టినా నేను లోపల రానికొద్దు, రక్షణ ఉండాలంటే బతిలాడి ఇప్పుడు డ్వాక్రా వాళ్ళు గ్రూప్ ప్రెసిడెంట్ డబ్బులు కట్టకపోతే ఎలా వాళ్ళని వెళ్ళనివ్వరో అట్ట యేసయ్యని ఇబ్బంది పెట్టేస్తుందంట. ఇబ్బంది పెడుతూ ఉండగా వెంటనే యేసయ్యకు భరించలేక ఆమె తట్టుకోలేక ఏం చేయమంటాను అడిగితే, అయ్యా
నన్ను ఒక్కసారి భూమి మీద పంపించు, ఇలా వెళ్ళి అలా రక్షణ పొందుకుని వచ్చేస్తాను అందంట. అనగానే యేసయ్య ఆలోచించాడు. ఒకప్పుడు లాజరు తర్వాత ధనవంతుడి చరిత్రలో కూడా మనం వింటాం కదా, భూమి మీదకి నేను వెళ్తాను, నాకు 5 సహోదరులు ఉన్నాడని. అప్పుడు పంపించలా. సరే ఈమె పంపిస్తే ఎలా ఉంటుందని చెప్పి ప్రభు ఆలోచించి, నీకు 2 గంటలు టైం ఇస్తా, 2 గంటల్లో నువ్వు భూమి మీదకి వెళ్ళి రక్షణ పొందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చేయి అని అన్నాడు. సరే అని చెప్పి చాలు ఈ అవకాశం చాలనుకుని అక్కడి నుంచి వెంటనే అక్కడ వచ్చిన ఆత్మ ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలని ఆత్మ ఇందాడు ఎక్కడుంది? ఈమె పెట్టులో ఉంది, మూతేసి ఉంది. ఆత్మ ఒక్కసారిగా ఈ దేహంలోకి వచ్చేసరికి ఇదేంటి అంత చీకటిగా ఉందని చెప్పి 2 కాళ్ళతో పెట్టి మూతను ఎగిరి తన్నింది. తన్నడంతోనే అక్కడ మోసుకొచ్చినోడికి భయం వేసింది. ఆళ్ళేడు పారిపోతున్నాడు. అక్కడ దాకా వాళ్ళని తీసుకొచ్చినోడు ఊరేగి మూసినోడు ఎవడు అక్కడ నిలబట్ల, అందరూ పారిపోతున్నారు. ఈలోపు అంత దూరం నుంచి ఒకడు వస్తున్నాడు, నా చెల్లి నా చెల్లి నా చెల్లి అంట. వాడు ఈ పెట్టులోంచి లేవడం చూసి వెనక్కి తిరిగి పారిపోయాడు. ఇక ఈలోపు ఈమెకి దారి తెలియక, ఆమె రూపం చెప్పాను కదా ఇందాక, మొహం నిండా పౌడర్ కొట్టేసి అత్తరు కొట్టేసి పూలు జల్లేసి నోట్లో కొంచెం పూలు పెట్టేసేపటికి చిన్నపాటి దెయ్యం పిల్లలాగా అయిపోయింది. వెంటనే ఇక ఆ పెట్టులోంచి బయటికి లేచి 2 గంటల టైం ఉంది, ఎలా నేను వెళ్ళాలి, వెంటనే పాస్టర్ గారి దగ్గర బాప్తిసం పొందుకోవాలని పరుగులు తీస్తుంటే ఈ లోపు దారి తెలియక అక్కడక్కడ తిరిగి 1 గంట సేపు పట్టింది. ఎందుకంటే ఎవరో ఈమెను చూసి భయపడి పారిపోయారు, దారి తెలియలా. 1 గంట సేపు తిప్పుకొని తిరిగి వెళ్ళిపోతే ఇక ఇప్పుడు మీరు వినండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అని పిలుస్తుండగా అంతకుముందే పాస్టర్ గారు బాధగా ప్రార్థించుకుంటున్నాడు. అయ్యా, మరియమ్మ గారు బాప్తిసం పొందుకోకుండా చనిపోయింది అయ్యా, ఆమె ప్రేతలాత్మలకు వెళ్ళిపోకుండా, ఇదిగో ఒకవేళ ఆమె ఆత్మ మళ్ళా ఇదంతా వచ్చి తిరగకోకుండా యేసు నామములో ఆమె ఆత్మను బంధిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుండగా వచ్చి బయట తలుపు కొడుతుంది. పాస్టర్ గారు అయ్యగారు అంటుంది. ఈయన లోపల నుంచి ఎవరది అన్నాడంట. నేనండి మరియమ్మను. మరియమ్మ అనగా ఏ మరియమ్మ అన్నాడంట. నేనండి బి మరియమ్మని అందంట. వెంటనే బి మరియమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడంట. రక్షణ పొందుకోవాలని ఇక్కడికి వచ్చానండి అందంట. రక్షణ పొందుకోవడానికి ఇక్కడికి వచ్చావా? ఇదిగో వచ్చేసింది, సైతాన్ వచ్చేసింది, నేను ఇక్కడికి దీని ప్రేతరాత్మలకు వెళ్ళని ప్రార్థన చేస్తాను, ఇక్కడికి వచ్చేసినాను అని చెప్పి పాస్టర్ గారు అంట బయటకు వచ్చి కిటికీ తలుపు తెరిచాడంట. కిటికీ తలుపు తెరిస్తే ఎలా ఉందో తెలుసా? పెట్లో ఎలా ఉందో ఇక్కడ అలాగే కనబడేపటికి వెంటనే నేను కాసేపు నీకు బాప్తిసం ఏమని చెప్పి ఆమె నూనె పోసి బైబిల్ ఆమె పెట్టి ప్రార్థన చేసి పంపించేశాడు. నేను బాప్తిసం తలుపేసేసుకున్నాడు, కిటికీ వేసేసుకున్నాడు. వెంటనే రెండోసారి ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే, ఒక అరగంట ఏమో సమాధుల దగ్గర దొడ్లు అయిపోయింది, ఒక అరగంట పాస్టర్ గారి దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఇంకొక అరగంట ఎక్కడైనా చెప్తాను వినండి. పాస్టర్ గారు బాప్తిసం అంటున్నాడు, సంఘపెద్ద దగ్గరికి వెళ్దాం, సంఘపెద్ద మాట వింటాడని చెప్పి యోహాన్ అన్న దగ్గరికి వెళ్ళిందంట. ఆ యోహాన్ అన్న దగ్గరికి వెళ్ళి తలుపు తడుతుంది. ఈలోపు యోహాను ఆ సంఘపెద్ద అసలే భయస్తుడు, ఏదో పాట పాడుకుంటూ పాటలో మరియమ్మని వచ్చిందంట. మరియమ్మ రాగానమ్మో ఆ మరియమ్మ ఇప్పుడే చనిపోయింది, అది దయ్యమే వచ్చేస్తుంది అని చెప్పి ఆ పేరు నేను తలవకూడదు అనుకునే లోపు పిలుస్తుందంట. యోహాన్ అన్నయ్య అని పిలుస్తుంటే వెంటనే లోపల నుంచి ఎవరది అన్నాడంట. నేనన్నయ్య మరియమ్మని అందంట. ఏ మరియమ్మ? బి మరియమ్మని. పాస్టర్ గారి లాగా ఒక కిటికీ తెరిస్తే సరిపోయేది. వెంటనే నేను డోర్ తెరిచేసాడంట. డోర్ తెరవడంతోనే ఆ పెట్టెలో అవన్నీ వేసి పూడ్చి అదంతా చేసి చివరి నుంచి పైదాకా చూసి పంపించింది ఇతనే. ఎలా అయితే పెట్టెలో చూసాడు అటు ఎదురుగా కనపడగానే నిలుగుండి పడిపోయిందంట. ఇక మాట లేదు, కళ్ళలో పోయే గాలి కళ్ళలో పోతుంది, నోట్లో పోయే గాలి నోట్లో పోతుంది. ఈ లోపు ఆమె పట్టుకొని అన్నయ్య అని ఊపితే ఇక ఊపిన ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ ఒక అరగంట అయిపోయింది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇక ఇది లాభం లేదు, మా ఆయన దగ్గరికి వెళ్తాను, మా ఆయనైనా సరే నాకు పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి బాప్తిసం ఇప్పిస్తాడని వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ ఆయన ఈలోపు ఏమనుకోడు తెలుసా? ఇక నా భార్య చనిపోయింది కానీ నేనంటే మహాప్రేమ, దెయ్యంలాగైనా వచ్చేస్తుంది అని చెప్పి ఆయన ఒక చొక్క వేసుకొని ఒక మొక్క పట్టుకొని ఒక కర్ర దగ్గర పెట్టుకుని కూర్చున్నాడంట. అది ఎలాగైనా వస్తుంది, దాంతో నేను గొడవ పడాలని. ఈలోపు ఏమండి అని పిలిచిందంట. పిలవగానే సరే వచ్చావా రా అన్నాడంట. పోనీలే ఈయన గుర్తుపెట్టాడు నన్ను అనుకుంటే దగ్గరికి వెళ్ళేప్పటికి ఏమండి నేను దేవుని దగ్గరికి వెళ్ళానండి పరలోకానికి, యేసయ్య బాప్తిసం పొందబోదు కుదరదన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, ఆయన అర తలుపు తీశాడు కుదరదన్నాడు. యోహానన్న దగ్గరికి వెళ్ళానండి, ఆయన మొత్తం తలుపు తీశాడు, ఉన్నాడో లేదో తెలియదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చానంటే చెప్పు, నువ్వు చెప్పడం నేను వింటాం, ఒక దెయ్యం చెప్పడం నేను వింటడం అని చెప్పి వెంటనేనంట ఆయన దగ్గర పెట్టిన కర్రతో అరగంట సేపు కొట్టాడు. ఇక 4 అరగంట ఇక్కడ అయిపోయింది. ఇక తన ఆత్మ పరలోకానికి మళ్ళీ వెళితే ఇక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రభు అడిగాడంట, అమ్మా రక్షణ పొందావా? ఎక్కడ పొందానయ్యా? నన్ను ఎవరు నమ్మట్లా, బ్రతుకున్నంత వరకు రక్షణ పొందు అని ఎన్నిసార్లు నీకు వినబడింది?
బ్రతుకున్నంత వరకు రక్షణ పొందు, పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు, ప్రాకారంలో బ్రతుకొని ఎంతసార్లు వినపడింది? ఆ రక్షణ ప్రాకారాన్ని పోగొట్టుకొని, రక్షణ ప్రాకారంలో భద్రపరచబడుకోకుండా, రక్షణ అనే ప్రాకారాన్ని నిర్లక్ష్యం చేసి ఎంతకాలం జీవించావు? ఇక పరలోకంలో స్థానం లేదు, పోయి ఆ అగ్నిగుండంలో పడు అన్నట్టు పంపించేశాడని. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం, కాసేపు మనకి సరదాగా అనిపించినా ఈ మాటలు వింటున్న మనం రక్షణను నిర్లక్ష్యం చేసి ఎంతకాలం మనం జీవిస్తాం? రక్షణను నిర్లక్ష్యం చేసి ఎంతకాలం మనం బ్రతుకుతాం? రక్షణని ప్రాకారంలో భద్రపరచబడకుండా, రక్షణని ప్రాకారంలో జీవించకుండా ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతాం? ఈ దినాన్ని మాటలు వింటున్న మనం, దేవుడే కంచెను తీసేశాడు. ఆ కంచెను తీసివేసిన దేవుడు ఎందుకని తిరుగుబాటు వల్ల తీసేశాడు, వ్యతిరేకత వల్ల తీసేశాడు, మూర్ఖత్వం వల్ల తీసేశాడు. ఆ తీసివేసిన దేవుడు మరలా మనకి కంచెను వెయ్యాలంటే ఆయన రక్తం ద్వారానే. ఆయన మనకు అగ్ని కంచెన ప్రాకారం, ఉన్నత ఉపదేశం అనే సంఘ ప్రాకారం, కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం, చివరిది రక్షణ అనే ప్రాకారం. ఈ 4 ప్రాకారాల్లో మీరు భద్రపరచబడుదురుగాక. ఈ 4 ప్రాకారాల్లో మీరు జీవించుదురుగాక. ఈ 4 ప్రాకారాల్లో నిత్యము మీరు దేవునిలో అంటు కట్టబడి ఆనుకొని బ్రతుకుదురుగాక. ఈరోజు రక్షణ ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఒక దినాన ఆయన ఎదుట మనం పరలోకాలకు వెళ్ళడానికి వీలు లేదు అని గుర్తుపెట్టుకోండి. రక్షణను పొందుకొని ఆ రక్షణ ప్రాకారాలు మీరు అడుగులు వేసేవారిగా మార్చబడుదురుగాక. ఈ 4 ప్రాకారాలు మనకుంటే చాలు, మన ఆత్మీయ జీవితం ఆయన ప్రాకారాల్లో భద్రపరచబడబోతోంది.